బాగుంది, సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది. ఆ సినిమాని మామూలుగా చూపించాలంటే వల్గర్గా కూడా తీయొచ్చు, కానీ ఎక్కడ వల్గారిటీ లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా, ప్రాపర్ ఆర్గానిక్ కామెడీతో ఒక మంచి మెసేజ్. అంటే ఈ జనరేషన్లో స్ట్రెస్ ఫీల్ అయ్యి నిద్రపోక, వర్క్ అని లేదా ఇంకోటని, నైట్ టైం ఎంటర్టైన్మెంట్ అని బయట షేరీ అని చెప్పి బయట తిరుగుతూ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఏదైతే మిస్ అవుతున్నామో న్యాచురల్ ఫెర్టిలిటీ అనేది, దాని మీద చాలా ప్రాపర్గా ఆర్గానిక్ వేలో జనాలకు అర్థమయ్యే విధంగా ఒక మంచి కంటెంట్ని తీసుకొచ్చారు. అండ్ చాందిని చౌదరి గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్గా, స్మైల్ అయితే ఒక ఇంపాక్ట్, ఒక రకంగా ఒక వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది చాందిని గారి స్మైల్. అండ్ విక్రాంత్ పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది, ఇన్నోసెంట్గా, డీసెంట్గా చాలా మంచి పెర్ఫార్మెన్స్. అండ్ ఫాదర్ క్యారెక్టర్ బాగుంది. అండ్ వెన్నెల కిషోర్ గారు వచ్చినప్పుడు కామెడీ వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ కొంచెం ఒక బిట్ ల్యాగ్ సెకండ్ హాఫ్ అనిపించింది, బట్ ఫస్ట్ హాఫ్ వాజ్ టూ గుడ్. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది, క్లైమాక్స్ మళ్ళీ ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ ఎండింగ్ వాజ్ టూ గుడ్. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ప్లస్ అవేర్నెస్ రెండు ఉంటాయి. ఎంటర్టైన్ అవుతారు, టీనేజర్సే కాదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సినిమా చూసే సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతారు. అలాగే ఒక మీరు అన్నట్టుగా దాని గురించి ఒక అవగాహన కూడా పెరుగుతుందన్నమాట. సో బోత్ అన్నీ ఉన్న ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ వీక్ అయితే సంతాన ప్రాప్తిరస్తు. అలా ఇప్పుడే చూశారు సంతాన ప్రాప్తిరస్తు సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ కంటెంట్ అనమాట. ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతి 10 మందిలో ఇద్దరికి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉంటుంది. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం, పిల్లలు పుట్టకపోవటం. ఈ కంటెంట్ని చాలా ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలాగా తీసుకొని వెళ్ళి చాలా మంచిగా చూపించారనమాట డైరెక్టర్ గారు. అలాగే కామెడియన్స్ వెన్నెల కిషోర్ కానీ, అభినవ్ గారు, చాలా పెళ్లి చూపుల డైరెక్టర్ గారు అయితే చాలా ఫన్తో పాటు ఒక ఎమోషనల్ స్టోరీని ఇంత మంచిగా చూపిస్తారు అనుకోలేదు డైరెక్టర్ గారు. చాలా అంటే చాలా బాగుంది. త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారనమాట సినిమాని. అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ని చూపిస్తూ ఫన్తో తీసుకెళ్ళటం అనేది చాలా గ్రేట్ అనమాట. సో ఎక్కడ ఎంత బాగుంటుందంటే ఫ్యామిలీ అందరూ కనెక్ట్ అయ్యి ఇంట్రెస్ట్గా చూసే విధంగా తీశారనమాట. అందరు యాక్టర్స్, మెయిన్ హీరో గారు అయితే ఆ ప్రాబ్లంతోనే ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా డీల్ చేయటము, జాబు ప్లస్ ఇది అన్నీ చూడటం అనేది చాలా బాగా చూపించారనమాట. మెయిన్ హీరోయిన్ గారు హీరో మధ్య వచ్చే సీన్స్ అయితే ఆ లవ్ సీన్స్ కానీ, లాస్ట్లో క్లైమాక్స్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి అనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. సంతాన ప్రాప్తిరస్తు సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి కంటెంట్. కామెడీ కాదు, అట్ ద సేమ్ టైం సంతానం లేకపోయినా కానీ మనుషులు ఉండొచ్చు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనేది చాలా బాగా చూపించారు. సో సంతానం అనేది కలిగిద్ది, అది డిపెండ్స్ ఆన్ పర్సన్స్ని బట్టి. సో చాలా బాగుంది అనమాట. ఫ్యామిలీ అంతా మెసేజ్ ఉంది, బట్ సినిమా చూస్తే మీకు అర్థమైంది. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అన్న. సంతాన ప్రాప్తిరస్తు మూవీ అయినా చాలా బాగుందన్న. నిజంగా మగవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మంచి మెసేజ్ అనుకోవచ్చు. చాలామందికి సంతానం కలదు, ఎందుకు కలగదా ఏంటి అనుకుంటారు కదా. జీరో ఫర్మ్ అంటారు కదా, దానికి సంబంధించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. పక్కా ఆడవాళ్ళు చూసినా చూడకపోయినా మాత్రం మగవాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి భయ్యా. మీరు చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళి అయిన తర్వాత అయినా పెళ్ళి కాముందుకైనా చాలామంది మందు తాగడం, సిగరెట్లు తాగడం, ఫోన్లు ఒక్కొక్కరు 2-3 ఫోన్లు, ఐఫోన్లని ఆ ఫోన్లని ఫోన్లు మెయింటైన్ చేయడం వల్ల అసలు అదేమంటారు సంతాపన అనేది కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పిల్లలు అనేది పుట్టారనమాట. ఆ జీరో ఫార్మ్ అనేది ఎక్కడ ఉండదనమాట. అందుకని ఇలాంటి వీక్నెస్లు అన్నిటి కోసం ఒక మంచి అద్భుతమైన సినిమా తీసుకొచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా అంటే చాలామందికి సంతానం కలగని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఈ సినిమాకి రండి. ఎలా ఉండాలి, ఎలాంటి డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలనే దాని గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ భయ్యా. మిస్ అవ్వద్దు అసలు. వెన్నెల సొసైటీ గురించి భయ్యా, చాలామంది మొగోళ్ళకు మాత్రం ఒక మంచి సినిమా, ఒక వజ్రం లాంటి సినిమా ఇది. వైదూర్యం అనుకోవచ్చు, వైదూర్యం అనుకోవచ్చు. సంతానం కలగని ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మిస్ అవ్వద్దు. మంచి సినిమా. వెన్నెల కిషోర్ టైమింగ్ సెన్స్ కానీ, కామెడీ సెన్స్ కానీ ప్రతిదీ కూడా సినిమా చాలా బాగా అనిపించింది భయ్యా. ఒకరి గురించి కాదు భయ్యా, అందరు మంచిగా యాక్ట్ చేశారు. యాక్టింగ్ అంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు చూసావా సినిమా ద్వారా, అది నాకు బాగా హైలైట్ నచ్చింది భయ్యా. ఓకే, ఇప్పుడే సంతాన ప్రాప్తిరస్తు మూవీ చూడటం జరిగిందండి. ఈ సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఈ రియల్ లైఫ్లో జరిగేది ఏంటంటే ఎవరు చూసినా డబ్బు సంపాదించాలి పరుగులు పెట్టేసి, ఇదివరకు మన పూర్వకాలం ఏంటి పెళ్ళి అంటే 16 రోజులు లేకపోతే 2 రోజులు ఏదో ఎగ్జాంపుల్ కొన్ని రోజులు ఉండి, కానీ అలా లేకుండా పెళ్ళి అయిపోయి తర్వాతే జాబ్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
ఈ మూవీలో డైరెక్టర్ గారు తీసుకున్నది ఒకటేనండి కాన్సెప్ట్. ఇప్పుడు అందరూ కూడా ఫ్యామిలీ చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి అనేసి పెళ్లి చేసుకోవాలన్నది కార్యక్రమం మీద తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఇందులో చాలా మంది స్ట్రెస్ ఫీల్ అయిపోయి పిల్లలు సంతానానికి దూరం అవుతున్నారు. అది డైరెక్టర్ గారు బాగా చూపించారు. ఇంకా కెమెరా క్లారిటీ కానీ, నెక్స్ట్ విజువల్ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ యాడ్సప్ అని చెప్పాలి. ఇది ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ప్రతి ఒక్కరు కూడా పెళ్ళైన వాళ్ళు, ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళు తప్పకుండా చూడదగ్గ మూవీ. ఇది చాలా బాగుంది మూవీ.